అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీతో గొప్ప శుభవార్త చెప్పాలని అంతగానో ఆశపడుతున్నాను. ఊహించలేని కార్యాలు, ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు నా ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన, మనం ప్రభు సన్నిధిలో చేసే విజ్ఞాపన ఎన్నటికీ వృధాగా పోదు. దానికి తగిన ప్రతిఫలాలు 100% నా ప్రభు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో ఏమనుకుంటామంటే, ప్రభా ఎన్నాళ్ళుగానో ప్రార్థిస్తున్నానయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు. చుట్టూ చూస్తున్నవారు నీ ప్రార్థన ఏమైపోయింది, నీ భక్తి ఏమైపోయింది, నీ కుటుంబం అంతా మందిరానికి వెళ్తున్నారు కదా, నీ ప్రభు నీకెందుకు కార్యం జరిగించలేదని ఎంతోమంది ప్రశ్నలు వేసి ఉండొచ్చు. ఈ కలవరం అంతా మీ గుండెల్లో పెట్టుకుని ఇది నిజమేనేమో, నా బ్రతుకులు ఇంకే కార్యం జరగదేమో అన్న ఆలోచనకు వాళ్ళు నీకుంటే, మరలా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఊహించని కార్యములు నా ప్రభు మీ జీవితాలు జరిగిస్తారు. మనమేమనుకుంటామంటే ఈరోజే జరగాలి, రేపే జరగాలి, వచ్చే నెలలోపు అన్నీ అయిపోవాలి, ఈ సంవత్సరంలోగా అన్నీ సాధించేయాలి. మన ఆలోచన అట్లా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి దేవుడు తగిన సమయాన్ని నిర్ణయించారన్న సంగతి మీరన్నడూ మర్చిపోకండి. ఎందుకంటే తన పిల్లలను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు, తన పిల్లలను అవమానపరిచే దేవుడు ఆయన కాదు, తన పిల్లలు కన్నీటి పర్యాయాల మధ్యనుంటే చూసి హేళన చేసే దేవుడు అంతకన్నా కాదు. మన ప్రభులు వారు కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన ఒకే ఒక సమర్థుడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలో అద్భుతంగా రాయబడిన మాట, కీర్తనల భాగము 118వ కీర్తన 16వ మాట చదవగలిగితే, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది. సాహసం అంటే మీకు తెలియంది కాదు, ఎవరు చేయలేనివి ఒకవేళ ఎవరన్నా చేస్తే మనం ఏమంటామంటే, అబ్బా ఎంత సాహసం చేశాడయ్యా, చాలా వింతైన పని చేశాడు అంటాం. ఎందుకంటే కొన్నిసార్లు పల్లెటూరులో కొంతమంది తాడు మీద నడుస్తూ ఉంటారు. మనందరం చాలా అద్భుతంగా చూస్తాం. రోడ్డు మీద నడిచేవారు వేరు, రోడ్డు మీద సైకిల్ తొక్కేవారు వేరు. కానీ తాడు మీద నడుస్తూ తాడు మీద సైకిల్ తొక్కితే మనం ఏమంటామంటే, చాలా బాగా సాహసం చేశారయ్యా, మనం ఎవరూ చేయలేము, మనం ప్రయత్నం చేసినా మనం పడిపోవడం తప్ప మనకి అది చేత కాదంటామే. అలాగే నేను అంటాను, ఎవ్వరు ఊహించలేని కార్యాలు నా ప్రభు నీ బ్రతుకులు జరిగించబోతున్నారు. అందుకే వాక్యం స్పష్టంగా రాయబడింది, సాహస కార్యములు నా ప్రభు జరిగిస్తాడు. అందుకే దానియేలు బానిసగా వెళ్ళిన తన బ్రతుకుని దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. వాస్తవానికి బానిస బ్రతుకు ఒకేలాగా ఉంటుందని మనుషుల అభిప్రాయం, కానీ దేవుడు సాహస కార్యములు జరిగించాడు. ఉన్నతమైన సింహాసనాన్ని ప్రభు తన పిల్లలను ఎక్కిస్తూ వచ్చారు. ఈరోజు నేను అంటాను, మీ బ్రతుకులో చాలా మంది కూడా మీకుండే లోటుపాట్లు చూసి, మీ ప్రార్థన ఏమైంది, మీ ఆత్మీయ జీవితం ఏమైంది, మీరు మందిరానికి వెళ్తున్నారే, మీరు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారే, మీరు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఉపవాసాలు ఉండి దేవుని మందిరానికి పోయి గుండెలు బాతుకుని ఏడుస్తున్నారే, మీ దేవుడు మీకు ఏం చేశాడు అని పలు రకాల మాటలు మీకు వినిపిస్తున్నాయా? మీరు గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా ఉండండి. ఏ నోరైతే మిమ్మల్ని దూషించిందో, ఏ చేతులైతే మిమ్మల్ని వేలెత్తి చూపి నీ భక్తి ఏమైందని ప్రశ్నించారో, వారందరూ చూస్తుండగానే నా ప్రభు మీ బ్రతుకులో సాహస కార్యములు జరిగించబోతున్నాడు. ఎట్లా ఉంటే చెప్పనా, ఎన్నాళ్ళు రాదనుకున్నాం కానీ ఎట్లా సాధించగలిగారు, ఎన్నాళ్ళు వాళ్ళ గృహాన్ని కట్టుకోలేరు అనుకున్నాం కానీ ఎట్లా కట్టుకున్నారు, ఎన్నాళ్ళు వారికి ఉద్యోగం రాదనుకున్నాం కానీ ఎట్లా వచ్చింది, అయ్యో ప్రమోషన్ లిస్టులో వారి పేరు కూడా లేదు కదా, కానీ ఎట్లాగా ఎంత అద్భుతం వారి బ్రతుకులు ఎట్లా జరిగింది, అసలు ఇది మానవుడికి అసాధ్యం కానీ వారు ఆరాధిస్తున్న దేవునికి సాధ్యమని అనేక మంది నేను దూషించిన వారే అని గొప్ప సాక్ష్యం చెప్పే రీతిలో నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మందను మేపుతున్న దావీదు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించారంటే, ఎవ్వరూ ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనం పైన ప్రభు కూర్చోబెట్టారు. దాన్నే సాహస కార్యం అంటే. ఎర్ర సముద్రం 2 పాయలుగా మారుస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు వెనకాల తరుముతున్న ఫరో సైన్యం కూడా చూసింది, అమ్మో వీళ్ళ దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంత మహత్కార్యములు జరిగించగలడో. ఆ కార్యములు చూస్తుండగా చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే ఏ మానవుడు అలాంటి కార్యములు జరిగించలేడు, ఏ మానవుడు అట్లాంటి కార్యములు గతంలో కూడా చూసుండడేమో. అలాంటి అద్భుత కార్యాలు నా ప్రభు జరిగించబోతున్నారు. ధైర్యంగా ఉండండి సంగమ. ఎందుకంటే ఒక దైవజనుడిగా ఈరోజు గుండెల్లో సంతోషంతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. కొంతమంది ఏమన్నారంటే, మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మ మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, మీరు అప్పుల పాలైపోతారు, మీ అబ్బాయి బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, తన గదిలో ఉంటాడు, ఆఖరి కోరికలు తీర్చేయండి, పిల్లోడు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళండి, ఏదన్నా తింటాడంటే పెట్టేసేయండి, ఎందుకంటే ఇంక తన బ్రతకడని అందరూ చేతులు ఎత్తేసినప్పుడు మా కుటుంబము చనిపోతున్న స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ఈరోజు ఘనమైన సాక్షిగా
అనేక చోట్ల వాడబడ్డానికి దేవుడు కృప చూపించాడు. బ్రతుకు చూడలేను అనుకున్నాను, సమాజాన్ని చూడలేను అనుకున్నాను, సంఘాన్ని చూడలేమో అనుకున్నాను, తర్వాత మా కాకినాడ పట్టణాన్ని అసలు చూడలేనేమో అనుకున్నాను. కానీ దేవుని కృప ఏంటో చెప్పనా, అనేక పట్టణాలు చూడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు మరలా సాధారణమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. సాధారణమైన నేను చెప్పను కానీ అసాధారణమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు గుండెలు బాదుకొని హృదయపూర్వకంగా సంతోషంగా ఒక మాట అయితే చెప్పగలను, నా ప్రభు నా బ్రతుకులో సాహస కార్యాలు జరిగించాడు. అందరూ చేతులెత్తేసి ఇంకా వారి బ్రతుకులేదన్న సమయంలో నా ప్రభు నా చేతులు పట్టుకున్నారు. ఆయన దక్షిణ హస్తం మహోన్నతమైన, ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములు జరిగించనన్నట్లు మా బ్రతుకులన్నింటినీ నా ప్రభు మార్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, బహుశా మీ స్థితి అట్టడుక్కు వెళ్ళిపోయిందేమో, ఇంకా మరణపు అంచుల మధ్యన మీరు ఉన్నారేమో. అయ్యా, రేపే నా కుటుంబ పరిస్థితులు తారుమారు అవ్వకపోతే నేను నా ఇల్లంతా రోడ్డు మీదకి వచ్చేయాలయ్యా, అప్పులు పాలైపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైపోతున్నాయి, నాకు అప్పులు ఇచ్చిన వారందరూ నా ఇంటి గుమ్మాల ముందు నిలబడి బూతులు మాట్లాడుతూ ఉంటే ఇంట్లో దాక్కుని ఏడుస్తున్నానయ్యా, నా బ్రతికి ఏమైపోతుందో అర్థం కావట్లేదు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రావాల్సిన ఉద్యోగాలు ఇంకా మాకు రావట్లేదయ్యా, నా ప్రభు దగ్గర నుంచి సమాధానం నాకు ఎందుకు రావట్లేదు, నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను అనాదిగా మార్చబడ్డాను, నా బ్రతుకులు ఇంకే నిరీక్షణ లేదయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సాహస కార్యములు ఈ బ్రతుకులు జరిగించబోతున్నాడు. లాజరు చనిపోయాడు, అతని శరీరం ముక్కులిన వాసన వస్తుంది, అయినా సమాధి ముందర నిలబడిన ప్రభు అంటున్నాడు కదా, లాజరు బయటికి రా. ఆ మాట చెప్పగానే చనిపోయిన లాజరు మరలా తిరిగి సజీవుడిగా ఆ సమాధి బయట నిలబడ్డాడు. సాహస కార్యములు అటు రీతిలో నా ప్రభు జరిగించబోతున్నాడు. ఇంకంతా అయిపోయింది అని ప్రపంచం అనుకుని ఉండొచ్చు, కానీ కాదు, అదే నీ తొలి ప్రారంభంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంకా మీ బ్రతుకంతా ముగించబడింది అని ప్రపంచం అనొచ్చు, కానీ ఆ రోజే ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఊహించని అద్భుతాలు నా ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మీరు అనుకున్న దానికంటే గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీరు ఈ రోజే నా బ్రతుకులు అద్భుతం జరిగితే బాగుంటుందేమో అని మీరు అనుకుంటున్నారు. మీకు ఇచ్చే అద్భుతం మానవ చరిత్రలు ఎవరు మర్చిపోకుండా ఒక ఘనమైన విజయాన్ని ప్రభు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు చేతులకు అప్పగించండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన మాత్రం మానద్దు, ప్రభు మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని అన్నిటికీ అనాథులుగా విడిచిపెట్టడు, కార్యం జరిగిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.